జనం టీవీ ప్రేక్షకులకు శనార్థులు. మన శ్రీశైలం తాత నిన్న వద్దు తాత అంటే శనార్థి పెడుతుండు. వద్దు తాత అంటే ఇక్కడికి పోయిండు, ఏం సంగతి, ఏడికి పోయిండు, ఏం కథ, ఇంత కళ్ళు కొట్టుకు పోయిండా లేకపోతే మంచిగా పోయిండా? నేను కూడా అనుకున్నా. మరి ఆలేరు నియోజకవర్గం నుంచి బీర్రాయిలే పేరు చాలా మంది వినబడుతుంది. ఏడ చూసినా కూడా హైదరాబాద్ మొకాన అటు మొకాన రాష్ట్రం మొత్తం ఏ మూలకు చూసినా బీర్రాయిలే పేరు చాలా వినబడుతుంది. మరి ఈయన కథ ఏంది? ఈయన ఎట్ట మీటింగ్ పెడతాడు? ఇంటికి పోయినా ఏంది? ఇంటికి పోతే నేను ఆడు వేసరికి ఆడు పోయినని చెప్తే ఇక మళ్ళీ ఆదరాబాద్ అప్పుడప్పుడు సైకిల్ మోటార్ మీద ఎక్కించుకొని పోయాడు. పుట్టినరోజట నిన్న గాదే పోయినా నేను. ఇక ఆయన కథ నాకు అంత ఏదో వాడుతుంది అంత నేను కలబట్టి ఎడ దొరుకుతావు నాకు. మరి ఎడిపోయిన తాత ఇక మీటింగ్ మొకాన వచ్చిన అనుకో రాదు. రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ వచ్చిండు. ఆ మీటింగ్ మొకాన పోయేసరికి అందులోకేరి నన్ను ఇటు పక్క నూకేసా అటు పక్క నూకేసా ఏమన్నా మంది వచ్చిర్రు అనుకున్నావా? మరి శాతగాని పలానికి ఎందుకే తాత? ఇంత పాస్ ఇచ్చిర్రు, నాకు పొరడు పట్టుకొచ్చిండు. నీకు కూడా ఇచ్చిర్రా? ఇచ్చిర్రు. ఇంత పాస్ ఇచ్చిర్రు పంపిస్తాంటే ఆ పాసుల కాడ నూకేస్తుర్రు. లోపలికి పోనిస్తలేరు నన్ను. అవి శాతగాని ముసలోని జర లోపలికి పంపారాక ముంగడ పక్కన కూర్చొని సీఎం సార్ ఏం చెప్తాడు ఏం కథ విందామని నేను అనుకున్నా. ఎవరి కోసం పోయిన తాత? ఈ సీఎం సార్ కోసమే పోయినా. ఏం మాట్లాడతాడని పోయేసరికి ఆ సీఎం సార్ మాట్లాడుతుంటేనే ఆ పొరగల మొఖాన బాంబులు పటపట అని బాంబులు కాల్చిర్రు. ఏం వినబడుతుంది నాకు? ఆయన శతగాని పని చెవులు వినబడుకుంటాయి. టీవీలో మంచిగా వచ్చింది వాయిస్, కానీ టీవీలో ముద్దుగా వచ్చిందేమో. ఆడ కూర్చున్న వాళ్ళకి అంతా బాంబుల సప్పుడు వినబడ్డది అనుకోరాదు. డిస్టర్బెన్స్ ఏమంత ఆగమాగం జగన్ అలా చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి అసలు విషయం జనాలకు చేరకుండా చేస్తారు. ఈ నిన్న పొరగాళ్ళు బర్త్డే కేకులు తెచ్చి తిందామని ఒప్పుకుని అదేందో కొట్టి తినకుండా చేస్తారు చూసినావా? స్ప్రే కొట్టి తినకుండా చేస్తారు చూసినావా? గట్టనే సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతుంటేనే పటపట బాంబులు వేసారు. ఇంత చెవులు సిల్లు పడతాయని అనుకోరా. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా జనాలకు అర్థమే కాలే. ఇక మళ్ళా ఇంకో ముచ్చట ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చిర్రు. మంత్రులు 5-6 మంది మంత్రులు వచ్చిర్రు. నా ఓటర్లు చాలా మంది ఉన్నారు మీద. అయితే మన ఆలేరు నియోజకవర్గం నుంచి 5-6 సార్లు కేసు మోత్తుపల్లి నరసింహుడు శ్రీశైలం అని పిలుస్తుంటాడు. రేవంత్ రెడ్డి పేరు తీసిండు, ఎమ్మెల్యే 6 సార్లు ఆయన లెక్క కావాలన్నాడు, కానీ అసలు వచ్చిండు. ఆయన వచ్చిండు. ఆడు మొఖాన కూర్చోబెట్టిరు, కానీ మైక్ ఇస్తారేమో నేను చూస్తున్నా. పైన కూర్చోబెట్టిరా కింద కూర్చోబెట్టిరు. ఇక మైక్ ఇస్తారేమో అంటే ఆయనకు మైక్ ఇవ్వలే. మైక్ ఇచ్చేది 6 సార్లు చేసిండు. ఈ బీరాయిలే పిల్లగాడు కూడా బాగానే పట 25 నిమిషాలు దెబ్బ అనుకున్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు సభాధ్యక్షుడే బీరాయిలేనా? అవును. ఇప్పుడు ఒక మంత్రి మాట్లాడిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు మైక్ దొరుకుతుంది. ఏమేం కావాలి ఏం కథ అన్ని సార్లు ఆల్యం ఉండే అడగవచ్చు. అడగకుండా ఈయననే అంత దాచుకుంటూ పోయేసరికి ఆ వెనుకొచ్చిన వాళ్ళు ఏం మాట్లాడినా అర్థం కాక ఇక మరి ఈ పెద్ద మనిషికి మైకేలే సమయం అంతే. మోత్తుపల్లికి మైకేలే. మన ఈ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి ఆయనకు మైకేలే. సీతక్క మహిళలు అని చెప్పుకుంటూ అంత కోటి మంది మహిళలను చేస్తా అని మీటింగ్ కు మహిళలే ఎక్కువ వచ్చిర్రు. మరి అంత సీతక్కను మాట్లాడితే ఏం మాట్లాడుతుందో ఏం మాట్లాడతా చూద్దాం. కన్ను బయలు పోతాడు చూస్తున్నా నేను. ఆ సీతక్కను మైకేయలే, సీతక్కను మాట్లాడనియలే. అటు సీతక్కకు మైక్ ఇయ్యలే, ఇటు మోత్తుపల్లికి మైక్ ఇయ్యలే, పొంగులేడు శ్రీనివాసరెడ్డికి మైక్ ఇయ్యలే. ఆయనతో మెడికల్ కాలేజ్ ఇస్తా అని చెప్పి దామోదర్ రాజనరసింహ వచ్చింది, ఆరోగ్య శాఖ మంత్రి. వేద మంత్రులు ఉన్న మంత్రులంతా అనే ఉన్నారు. కానీ హైలైట్ ఏం తెలుసా? మాట్లాడరాని మంత్రులకు మైక్ ఇచ్చిర్రు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మాట్లాడుతుంటే అంత కూరగాయలంతా నమ్మకం దూసులు పెట్టిండు అనుకో రాదుగా. ఎందుకు తాత? ఏ సారు ఇక చెప్పిందే చెప్తాడు. ఇక నల్లగొండ కాంగ్రెస్ ఏ వాటికైనా కాంగ్రెస్ వచ్చిందట. మంచి గట్టి ముచ్చట చెప్పాడు సారు. నల్లగొండ వాళ్ళు గట్టికుంటారు ఏడవైనా అని చెప్పి గట్టి ముచ్చట చెప్పిండు అనుకో రాదు. ఇక అది అట్లా అయింది. ఇక మరి రేవంత్ రెడ్డి సారు ఆశాల వారిని గట్టిగానే అరుచుకుండు. ఆశాల మరి ముచ్చట గట్టిగానే అరుచుకుండు. ఆయన ఫామ్ హౌస్ కు తొవ్వేసుకోనికే ఆశాల మరిలా ఆకులాగా అంగురం అని తినబెట్టిండు. ఈ ఊరోళ్ళందరికీ భోజనం తినబెట్టిండు అని చెప్పిండు. అది వాస్తవమే. అది అట్లుంది. ఇక మరి ఇప్పుడు ఎంతసేపట్లో నడిచిపోయింది మీటింగ్ అంతా? సేపట్లో నడిచిపోయింది. అయితే ఇలా కొన్ని లోపాలు ఉన్నాయి తాత. లోపాలు కూడా మనం చర్చించుకోవాలి. అసలు మీటింగు జనాలను పిలిచిరు, బాగానే వచ్చిరు. జనాలు ఎక్కువ వచ్చిరు, అనుకున్నంత ఎక్కువ వచ్చిర్రు. నాకు గాలి ఆడలే.
మంచిగానే పెట్టిరు, ఫ్యాన్లు గీన్లు కూలర్లు సల్ల ప్యాకెట్లు, జనాలు వచ్చిర్రు, వసతులు బాగున్నాయి, కానీ వీళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ జనాలకు చేరలే. అస్సలు కథ గాడ అయింది అనుకో. ఏమైంది అది చెప్పు. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే పూసకూర్చున్నట్టు చెప్పిండు ఆయన మాట్లాడేటప్పుడు. ఏమైంది అయితే రేవంత్ రెడ్డి సార్ కాదు ముఖ్యమైన ఆడ, దామోదర్ రాజనరసింహ సార్ ముఖ్యమైన ఆయన. అవును. ఇప్పుడు ఆయన ఏం కథ ఎట్టెట్లు ఇస్తాడు, నా తానికి ఎన్నిసార్లు వచ్చిండు మీ ఐలయ్య, అవును ఎన్నిసార్లు వస్తే నేను ఇస్తున్నా. మరి పోయిన సీఎం సార్ దీన్ని ఓపెన్ చేసిండు రేవంత్, అది మన కేసీఆర్ సారు, మరి ఆయన ఎందుకు మొదలు పెట్టలేదు అని చెప్పాలి కదా. చెప్తే అర్థమవుతుంది జనాలకు. అది చెప్పకుండా ఇది రప 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 అని దెబ్బ దెబ్బ ఏం పడిపోయిందా నీకు? ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, ఏం పడిపోయినా ముచ్చటేముంది? ఏం లేదు. ఇప్పుడు సీఎం సార్ పోయినా కూడా వీళ్ళు మాట్లాడుకోవచ్చు. సీఎం అయిపోగానే మీటింగ్ అయిపోయి పోతూనే ఉంటారు. సీఎం అయిపోయింది, అంత కొడితే 6 కాలే, అంత కొడితే 6 కాలే, బొచ్చరు టైం ఉంది, పొద్దు ఉంది, రాత్రి మీటింగ్లు కూడా అవుతాయి. సీఎం మాట్లాడేటప్పుడు బాంబులు కాల్సిర్రు, సీఎం మాటలు వినవాళ్ళే, అదొక లోపం. మహిళలు ఎక్కువ వచ్చిన మీటింగ్ కు మహిళా మంత్రి అయినటువంటి సీతక్క తోటి మాట్లాడనియలే, పెద్ద ముచ్చట అదే. ఇప్పుడు సీతక్క ఏంది, ఇప్పుడు హీరోలు మనం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు చూస్తే ఎట్లా చూస్తామో సీతక్కను చూస్తే అట్లుంటది, అలాగుంటది. మరి నాకు ఒక డౌట్ కొడుతుంది, మనవాడా ఇది నిజమేనా కాదా? ఎంత ఈ సీఎం ఉన్న కాడ ఈ మంత్రులకు మైక్ ఇయ్యడానికి ఇట్లా ఏమైనా ఉంటదా? చెప్పిండే నాకంటే ఎక్కువ మాట్లాడతారు, నాకంటే ఎక్కువ ఫేమస్ అవుతారు, ఎవరికి ఇయ్యకు, ఎవరైతే డల్ గా మాట్లాడతారో గా మంత్రులకే ఇయ్యి. ఇప్పుడు నేను అన్ని అడుగుతున్నా, నల్లగొండకు వచ్చిండు, ఆలేరుకు వచ్చిండు, అవును, అయితే తుర్కపల్లికి వచ్చిండు, అవును, మరి ఎవరి ఇలాకా? తీన్మార్ మల్లయ్య పుట్టి పెరిగిన ఊరు ఇలాకానే. ఆయన మాట్లాడుతుంటే ఈ మైక్ సప్పుడు తీన్మార్ మల్లయ్య ఇంటికి వినబడుతుంది. అవును, తీన్మార్ మల్లయ్యను కూడా మైక్ ఇవ్వలే. ఎమ్మెల్సీ కాంగ్రెస్ తాత ఎమ్మెల్సీ అంటే ఎట్లుంటది? ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాలి కానీ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడాలి. ఇప్పుడు ఇది ఏంది పార్టీ మీటింగ్ కాదు, అవును, ప్రభుత్వం మీటింగు, ప్రజల మీటింగు. ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు పెట్టి ఈయనకి ఇవ్విస్తున్నాం అంటున్నావు. మరి ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కాదా తీర్మానం మల్లయ్య? అయితే తాత ఇది ఏమైతుందంటే ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలకి ఇట్లా మాట్లాడలే కదా, ఇప్పుడు ఈయనకి ఎందుకు ఇవ్వాలి ఒకటి. ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ వెళ్ళి వేయండి కాబట్టి ఈయనకి ఎందుకు ఇవ్వాలి ఒకటి. రెండోది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడగలుగుతాడు తీర్మానం, ఎక్కడిది ఆర్పార అరుచుకుంటాడు కాబట్టి ఆయనకి ఇవ్వద్దు అనేది వీళ్ళది. ఇస్తే అయిపోతాత. ఆయన ఏం మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ పొగుడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డి ముంగడ తీర్మానం మల్లయ్య సీఎం రేవంత్ రెడ్డి అనేది తిట్టాడు కదా, తీట మాటలు. ఇంకో ముచ్చట ఏంటంటే బీసీలను అందరిని ఎత్తుకున్న ముచ్చట రేవంత్ రెడ్డి సయానే చెప్పిండు. నేను ప్రభుత్వ వైపులు అన్ని బీసీలకే ఇచ్చిన, అవును, వీళ్ళు నా ఎన్నుకుంటేనే ప్రభుత్వం నడుస్తుంది అంటుండు. మరి మంత్రి పదవి కూడా ఇస్తున్న ముచ్చట అందరి ముంగట ఎత్తి అయిపోవు కదా, బీసీలకు మంత్రి పదవి అయిపోవు కదా. బీసీలకు కూడా మంత్రి పదవి ఇస్తున్నారు, అందరి ముక్కడమైన ఐలేకు కూడా మంత్రి పదవి ఇస్తున్నాను. ఒక్క ముచ్చట పెడితే ఐలే వచ్చే మీటింగ్ కూడా ఎంత చేసొచ్చు, మస్తు దుమ్ము లేవు. వీళ్ళని ఏడబెట్టానో గాడబెట్టాలని వీళ్ళు ఆలోచన చేసుకునే వచ్చిర్రు. ఇంకేమన్నాడు తాత, ఐలే వచ్చిన అడగలే, నేను పిలిచి ఈ విప్పు పదవి ఇచ్చిన అన్నాడు. ఇక చూసుకో చూసుకో, ఇక మాత్రం పీలిచేందుకు ఇస్తాడు. ఈ తెలుగుదేశంలో ఉన్నప్పటి కాంచి వాళ్ళకి ఎవరెవరు దోస్తాలలో వాళ్ళందరినీ వెనుకకు దగ్గరనే పెట్టుకున్నాడు, ఉన్నారు. ఇంకోటి తాత నాకేమనిపించింది అంటే రేవంత్ రెడ్డి ఐలేకు బీర్ల ఎమ్మెల్యే ఉండుగా ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చినట్టుండు, ఎవరెవరితో మాట్లాడాలి ఎవరెవరితో మాట్లాడొద్దు నువ్వు కలెక్టర్ చెప్పని చెప్పి ఇచ్చినట్టుండు. ఉన్నది. అయితే దాని తగ్గట్టే కలెక్టర్ పేరు 4 సార్లు ఎత్తుకుండు కదా, నాకు డబ్బుడు కొడుతూనే ఉంది. డౌట్ వచ్చింది, కలెక్టర్ పేరు 4 సార్లు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. లేదు. ఇప్పుడు ఇది ప్రభుత్వం మీటింగ్. అయితే రేవంత్ రెడ్డి పెన్ను పట్టుకొని పేర్లు పెట్టాడు, నేను మాట్లాడతా, ఫస్ట్ ఎమ్మెల్యే ఐలే నువ్వు మాట్లాడు, తర్వాత ఎవరైతే చక్కగా మాట్లాడారో ఆ 2 మంత్రులతో మాట్లాడి కోమటిరెడ్డి వెంకరెడ్డి తోటి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఆయన ఇట్టిటా అనుకుంటా ఆయన అయిపోయినాక ఎవరు మాట్లాడితే మళ్ళా మించిపోతారు. సీతక్క మాట్లాడినా దుమ్మురేగిపోతుంది, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినా దుమ్మురేగిపోతుంది. కాబట్టి వాళ్ళని మాట్లాడినకు తర్వాత నన్నే మాట్లాడి అని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకి చెప్పినట్టు. అయితే ఇప్పుడు ఎవరి ఇలాకలు వస్తే వాళ్ళే మాట్లాడాలి అనే
ముచ్చట దొరికితే మరి ఇలా ఇలాకకి ఇచ్చినప్పుడు మోత్పల్లి నరసింహులకి ఇవ్వాలి, మల్లయ్యకు ఇవ్వాలి. మోత్పల్లి నరసింహులు 6 సంవత్సరాలు 6 దఫాలు చేసిన తాత ఆయన పేరు రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే ఇప్పుడు గెలిచేదాకానేమో మోత్పల్లి నరసింహులు నువ్వు వస్తేనే మీటింగ్ నడవాలని 2 మీటింగ్లు ఆపిర్రు. అవును, 2 మీటింగులు. ఇప్పుడు మీటింగ్ పైకి మోత్పల్లి నరసింహులు ఇదే సైదాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు గంటల తరబడి మాట్లాడిచ్చారు. అవును, మాట్లాడిచ్చి మరి ఇవాళ ప్రభుత్వం గెలిచినాక ఒకటి గెలవ ముందు ఒకటి అన్నట్టు జనాలు గుసగుస పెట్టుకోరు. మరి రేవంత్ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆయనతో మాట్లాడేదే కదా, మోత్పల్లి నరసింహుతో మాట్లాడేయాలి. ఇప్పుడు నువ్వు మోత్పల్లి నరసింహ కూడా ఇప్పుడు ఎస్సీల కేటగిరీ వేసిండు. అవును, మనకృష్ణ మాదిగా ఎత్తుకుంటున్నావు. అవును, మనకృష్ణ మాదిగా జబ్బలు వేసుకొని ఢిల్లీ దాకా చెప్పినావు, వాళ్ళని ఎత్తుకున్నావు, ఏబిసిడి వర్గీకరణ చేసినా అని సభలో కూడా చెప్పినప్పుడు నువ్వు దళితులతోటి నువ్వు ఎందుకు మాట్లాడియలే అన్నది చాలా మంది నాతోటి వెనకపోట అంటూనే ఉండరు వెనకపోట. అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం ఉన్నప్పుడు ఒక మాట, అవసరం లేనప్పుడు ఒక మాట అని చెప్పవాడ్రి. మరి ఇప్పుడు వీళ్ళు మళ్ళీ హెలికాప్టర్లు వచ్చారు. అవును తాత, హెలికాప్టర్ వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటా రెడ్డిలు చేసే పని చేస్తున్నవరా, రెడ్డిలే చేస్తున్నారు. మీదికే బీసీలు చేస్తున్నావు అంటారు. కానీ వీళ్ళు ఆడుతున్నవారు మీరు ఆడ కూర్చొని పిచ్చి అంటే ఆడ కూర్చుంటట్టు వెనకట రాజులు చెప్పినట్టే ఉంది. అదే పోగడ నడుస్తుంది మీటింగ్ అంతా. ఎవరు మాట్లాడాలని చెప్పి ఎవరితో మాట్లాడాలని చెప్పి అదొకటి. రేవంత్ రెడ్డి మాటలు జనాలకు వినవలేదు. ఇంకోటి తాత, గంధమల్ల ప్రారంభించడానికి వచ్చిండు ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా ఆలేరుకు. ఈ గంధమల్లకు సంబంధించి తాత ఇప్పుడు ప్రారంభించింది 1.4 TMCలు తగ్గించారడగా. ఆ 1.4 TMCలకు నీకు ఆ రాజపేట, గంధమల్ల ఆ ఏరియా 3-4 ఊర్లు కూడా వారే తాత. అంతేనా? అంతే. చిన్నదే. ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిగా మనసు పెట్టి ఆ బసపురం నింపినా సరిపోతుంది. బసపురం ఒకటి, బసపురం నింపాలి. దాంతో పాటు దీన్ని TMCలు పెంచాలి తాత. 4 TMCలు పెంచాలని చెప్పేసి నిన్న 1.4 TMCలకు ఓన్లీ గంధమల్ల 2-3 గ్రామాలకే పారుతాయట. ఈ నిన్న మాట్లాడేటప్పుడు గుండాల దాకా, ఆత్మకూరు దాకా పోతాయని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. గుండాల, ఆత్మకూరు దాకా పోవాలంటే 4 TMCల పైనే ఉండాలి. 4 TMCలు చేయాలంటే ఆడ 2-3 ఊర్లు పోతాయట. గంధమల్ల ఊరు పోతుంది, పక్కనున్న ఊరు పోతుంది కాబట్టి ఆడ నష్టపోతారని చెప్పేసి తగ్గిచ్చిర్రు. మరి గంధమల్ల ప్రాజెక్ట్ చేసి ఏం ఉపయోగం చెప్పుకోవడానికి? ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే అయినా లెక్క. వీళ్ళు ఆలేరు బ్రిడ్జి చెప్పిండు, కొరణపాక బ్రిడ్జి చెప్పిండు, కాలువపల్లి బ్రిడ్జి చెప్పిండు, ఆయన మూటకొండూరు అన్ని విధాలు అరుచుకుంటా అని చెప్పిండు. ఇవన్నీ అరుచుకుంటా అని చెప్పి పక్క పొంచెల్లం పిలిచినావు. భువనగిరి కుమం అల్కోమారెడ్డి పిలిచిండే. మరి ఆయన బాలక సాధాలు కూడా చెప్పు, నువ్వు ఆలేరుకే సీఎం కాదు కదా సార్. ఇప్పుడు ఆయన బాలక ఒక్క నిమిషం మాట్లాడిపోయినాం ఆయన కూడా. అయితే ఇప్పుడు ఈ ఆలేరు అలా మాట్లాడేది ఎంత ప్రధానంగా ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే గంధమల్లను మేము తెచ్చినాం, బీఆర్ఎస్ తేలేదని చెప్పిర్రు. గంధమల్ల ఎప్పుడు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలోనే ప్రపోజల్ వచ్చింది. ఆయన ఉండగా పొన్నాలక్ష్మే ఉన్నప్పుడు అంటుర్రు. అయితే ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టినావు తాత, ఇల్లు కట్టినప్పుడు 2 ఫ్లోర్లు వేసినావు. 2 ఫ్లోర్లకు సరిపోయేంత ట్యాంక్ తెస్తావా? వాటర్ ట్యాంక్ పైన ఒకటే 2-3కి సరిపోయేంత వాటర్ ట్యాంక్ తెస్తావా? ఊకేసుకోవాలి. ఊకేసుకున్నా కూడా ఊరికి రావుగా, మోటార్ సరిపోతుంది. బోర్ కాబట్టి ఏదో నీళ్ళు కాబట్టి వస్తాయి. మరి పైకి నీళ్లు వాడాలంటే 4 TMCల పైన ఉంటేనే మనకు ఆలేరు సస్యశ్యామలం అవుతుంది. కిందికి మీ గుండాల దాకా నీళ్ళు పోతాయి. అయితే ఇప్పుడు ప్రారంభించి కూడా ఉపయోగం ఏం లేదని జనాలు అయితే అనుకుంటున్నారు. గుసగుసేది ఓ పనిగా మాట్లాడుతుంది తాత, ఓ పనిగానే మాట్లాడుతున్నారు, గుసగుసనే అనుకుంటున్నారు. ఇంకో క్వశ్చన్ ఏం చేస్తుంది తెలుసా తాత? అసలు గంధమల్లకి నీళ్ళు ఎట్లా వస్తాయి, ఏంజలు వస్తాయి అడుగుతున్నారు. అదే తపాస్ పెళ్లికేలో ఎడికేలో పట్టుకొస్తాను. మరి అది ఆ విషయము జనాలకు అర్థం కావాలి కదా. వేల మంది వచ్చారు తాత. ఇప్పుడు మొన్న చెరువులన్నీ నింపిర్రు, తపాస్ పెళ్లికేలు నింపిర్రు అని అంటారు. ఐలేకు ఏడవైనా ఏ చెరువులైనా పువ్వుల వర్షం కురిపించారు. అవును, కానీ అసలు నీళ్ళు ఏడుకొచ్చినాయి, ఏడికేలు వచ్చినాయి మాత్రం కొంతమందికి తెలియదు. అయితే ఎవరు చెప్పాలి తాత? నువ్వు చెప్తున్నాను, నేను చెప్తున్నాను. వేల మంది మీటింగ్ వచ్చిర్రు. ఆ మీటింగ్ లా గంధమల్ల ప్రాజెక్టు ఎట్లా కడుతున్నాం, గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్లు ఎట్లా వస్తున్నాయి, కేసీఆర్ కట్టిన
మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా, కాళేశ్వరం నుంచి వస్తున్నాయా, లేకపోతే అవి కాకుండా వేరే నుంచి వస్తున్నాయా క్లియర్ గా చెప్పాల్సి ఉండే. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటారు తెలుసా తాత, మీరు గంధమల్ల ప్రారంభిస్తే గంధమల్ల నీళ్ళు ఇచ్చేది మా కాళేశ్వరం ప్రాజెక్టే. కాళేశ్వరం ప్రాజెక్టు చెప్తారు, మా కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి, మా కాళేశ్వరం కూలిపోయిందని మీరే సభల మీద చెప్తారు. అది బీఆర్ఎస్ నీళ్లు మేము ఇస్తున్నావురా దేవుడా, మేము ఇచ్చిన నీళ్ళే మీరు వారిస్తున్నారని వాళ్ళు చెప్తారు. గంధమల్లకు వచ్చేది కాళేశ్వరం నీళ్ళ కాదు. ఈ ముచ్చట్లన్నీ సభలో చెప్పేది ఉండే. ఏం చెప్పిర్రు, ఎందుకు పెట్టిరు మీటింగ్ అర్థం కాలేదు. ఏ లేదు, మంది చూపించుకోవడానికి పెట్టినట్టు ఎలక్షన్ల కూడా పెడుతుంటారు చూడు, బలగం చూపించుకోలేదు. మంది వచ్చిన వాళ్ళకు అర్థం కావాలి కదా, గంధమల్ల ప్రాజెక్ట్ గురించి అర్థం కావాలి. వీళ్ళు పోయి ఈ సంక్షేమ పథకాలు గంధమల్ల ప్రాజెక్టు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వచ్చిన కంచెలు ఏం చేసింది, ఇంకేం చేస్తే చెప్తే ఈ వచ్చిన ఈ జనాలు, వేల మంది జనాలు పోయి గ్రామాలలో చెప్పుకుంటారు. అట్లా కొంత ఉపయోగం ఉంటది కదా. పిరిబాసు ముచ్చట్నే ఎత్తుకుంటారు అంటే పిరిబాసు వేయించాం, ఆడోళ్ళకు పెట్రోల్ బంకులు వేయించాం, ఆ మహిళా సంఘాల అన్ని విధాలు ఆడుకుంటాం, కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం. నన్ను కోసుక తినూరి రూపాయలు లేదా అన్నాడా, మరి 1500 కోట్ల ఎట్లా తెచ్చిండు అదే అర్థమైతలేదు. జనాలకు వివరించి చెప్పాలి కదా. ఇప్పుడు కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చే కాడనేమో ఒక మాట మాట్లాడుతూ నిన్న సభలో కూడా చెప్పిండులే, మన డిఏలు పెంచడం, మన మంత్రులంతా కూర్చొని నిన్న వాళ్ళందరూ చర్చించుకుర్రు, ఉద్యోగులకు అంత మంచిగా ఉందని చెప్పిండు. మంచిగా మంచిది చేస్తే మంచి అంటారు, మంచి చేస్తే మంచి అంటారు. ఉద్యోగులకు ముచ్చట మనం చెప్తాం తాత, ఉద్యోగులది కూడా మీటింగ్ పెట్టడానికి కారణం ఉంది. ఏం కారణం అంటే గతంలోనే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, నన్ను కోసుకు తిన్నా, మీ టీఏలు పెరిగాయి, డిఏలు పెరిగాయి, మీ జీతాలు పెరిగాయి, ఇంక్రిమెంట్స్ పెరిగాయి అన్నాడా. జనాలల్లో ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరని చెప్పేసి గ్రహించిన రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల మీద, ఉద్యోగుల మీద ప్రేమ ఒలగబోస్తుంది, అంతే, ఏం లేదు. అంతే. ఇక వీళ్ళంతా ఎవరు సంఖ్యలో చూస్తారు, ఉద్యోగులంతా ఇప్పుడు కేసీఆర్ సంఖ్యలో చూసి ఉద్యోగాలు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మళ్ళీ ఉద్యోగుల మీద నీళ్ళు చల్లుతారు. ఇట్లా పట్టుకుంటే ఇట్లా మీకోసమే కేబినెట్ మీటింగ్ పెట్టామని చెప్తాడు, సభలో చెప్పిండు. 2 డిఏలు ఇచ్చినాము, ఒకటి ఇప్పుడు ఇస్తాం, ఒకటి 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పేసి వాళ్ళ మీద నీళ్ళు చల్లిండు లేవకుండా, కేసీఆర్ సంఖ్యలో పోకుండా. అంటే పెట్టిన దానికి ప్రతిఫలం రాలేదనేది మన చర్చ. నిన్న మీటింగ్ పెట్టిన దానికి ఇది మరి మన మీటింగ్ పోయిన కాడ నాకు జరంత అందరూ మాట్లాడితేనేమో జర పోయిందే కనుకురా అనిపించు. ఇక మంచి వాళ్ళు నా ఓటి వాళ్ళు మాట్లాడలే, నా ఓటి వాళ్ళు మాట్లాడలేదు. ఏదో ఇక మొత్తం మీద చేసినాం అన్నట్టు కోట్లు పెట్టినాం, ఆలేరు వర్గానికి సస్యశామనం చేస్తున్నాం, యాదగిరి గుట్టలో ఆటోలు ఎక్కించినాం, మీదికెళ్ళి పండుకుంటాడు చేసినాము. ఇప్పుడు ఇంకోటి ఆలేరులో కాన్స్టిట్యున్సీ మొత్తం ఇది ఉంది కదా, దీనికి హెడ్ క్వార్టర్ ఏది ఆలేరే కదా. ఆలేరులో ఉన్నాయి ఆఫీసులు అన్ని తీసుకొని గుట్టలో పెడతారట. మరి దీన్ని రాణాథపురం మండలం చేస్తామంటారు, ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తాను హామీ ఇచ్చిర్రు ఎలక్షన్ల. ఒక మాట మాట్లాడారు తాత, రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడేదా? బీర్లాయలేనే ఏదో అన్నట్టు చేయాలని చెప్పింది కానీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించాలి. బీరాయిలే సారే ఏమో అన్నాడు. నువ్వు పెట్టిన గంధమల్ల చక్కగా లేదా, రెవెన్యూ డివిజన్ కాలేదాయే, వేద పాఠశాల ప్రారంభం కాలేదాయే, ఇవన్నీ ఏనికే ఇన్ని కోట్లు ఇచ్చిండు. ముచ్చట వేద పాఠశాల లేదు, పక్కన పెట్టి చెప్పిండుగా. మరి సభలో అయితే పెట్టిరట. అంటే ఏది చక్కగా లేని జనాలను తీసుకొని మీటింగ్ పెట్టించినది కూడా నడుస్తుంది చర్చ. చర్చ అయితే అస్సలు చర్చ ఏడొచ్చిందంటే ఈ సీతక్కలు మాట్లాడకపోవడం జరంతా డిసప్పాయింట్ అయ్యారు ఆడోళ్ళు కదా. ఇప్పుడు నేను ఆడోళ్ళకు పెద్ద పీట వేస్తున్నా, మైనని కోటింగ్ చేస్తున్నా, ఆడోళ్ళకు మైకి చెప్పేసరికి 7 కేలు పెద్ద పీట వేస్తున్నా, వాళ్ళకి తెలియదా ఏ పీట వేస్తున్నా తెలుసు అని చాలా మంది గుసగుస పెట్టుకుంటారు. ఇక మీటింగ్ పోయిన కాడ అట్లున్నది అనుకోరు. అది ఒప్పుకోవచ్చు. బర్త్డే రోజు తెలంగాణ రాష్ట్ర సీఎం ఆలేరు రప్పించుకుండు కానీ ఆయన నోట జరంత మంత్రి పదవి ఇస్తున్నా అని చెప్తే ఈ కొయ్యాలన్నీ గంతేసి అనుకోరాదు. ఈ ఆగపో ఈ కొయ్యాలి ఇక మొత్తం దుమ్ము అనుకోరాదు. ఇక మొత్తం మీద ఇట్లా జరిగింది తాత. ఇక గిది ఇక నిన్నటి మన రేవంత్ రెడ్డి సారు తిరుమలాపూర్లో ఇచ్చే మీటింగు ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా అని చెప్పిండు. ఇక చూడాలి మరి రేపు ఎటు పోతుంది ఏం కథ. మరి భువనగిరికి మీటింగ్ పెట్టినా కూడా మరి గిట్టే ఉంటుందా చూడాలి. ఇక అంటే చెప్పడం వరకు నిన్న ఓకే, అది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం. కావాలి ఆచరణ కావాల్సింది కొనపాక బ్రిడ్జి, కాలువపల్లి బ్రిడ్జి 2 వేస్తే ఈయన జన్మ అయినట్టే మళ్ళా గెలుస్తాడు. ఇంకొక అంశం మీద మనం రేపు కలుద్దాం. ఓకే రైట్.